టాలీవుడ్ హై లెవెల్ కమిటీ రిపోర్ట్లో అసలు ఏముంది? ఏ అంశాలపై నివేదిక ఇచ్చింది? కేరళలో నివేదిక వచ్చాక మోహన్ లాల్ సహా ప్రముఖులు ఎందుకు కనిపించకుండా పోయారు? రిపోర్ట్లో 44 పేజీలు ఎందుకు మిస్ అయ్యాయి? అమ్మా అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక మోహన్ లాల్ ఇండస్ట్రీకి కొంత దూరం మెయింటైన్ చేస్తున్నారు. మలయాళ పరిశ్రమను నాశనం చేయవద్దని కోరారు. దోషులకు శిక్ష పడుతుందని, అలాగని ఇండస్ట్రీ మొత్తాన్ని దోషిగా చూపొద్దని మోహన్ లాల్ కోరారు. కొందరు చేసిన తప్పులకు అందర్నీ ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు కేరళ నటుడు ఎమ్మెల్యే ముఖేష్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సిపిఎం అభిప్రాయపడింది. కాంగ్రెస్, బీజేపీ మహిళా నేతల ఆందోళనను తోసిపుచ్చింది. దేశంలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులున్నాయని, ఎవరూ రాజీనామా చేయలేదని ఆయనను పార్టీ వెనకేసుకొచ్చింది. ഒരു ദൗർഭാഗ്യമായ ഒരു കാര്യത്തിനെ കുറിച്ച് സംസാരിക്കാൻ ഇടവെക്കും. അതിലധികം വളരെയധികം വിഷമമുണ്ട്. രണ്ടാമത്തെ കാര്യം, ഞാൻ ഇത്തരം പ്രസ് കോൺഫറൻസുകൾ നേരിടുന്ന ഒരാളല്ല. എനിക്ക് വളരെ ആധികാരികമായിട്ട് സംസാരിക്കാൻ അറിഞ്ഞുകൂടാ. ഇത്തരം എന്താ പറയേണ്ട ഒരു സംസാരത്തിലേക്ക് എനിക്ക് എത്തിച്ചേരാൻ കഴിയുന്നത് എനിക്ക് തോന്നുന്ന സത്യങ്ങളും എൻ്റെ ശരിയും എൻ്റെ യുക്തിയും എൻ്റെ ബുദ്ധിയുമാണ്. അതുകൊണ്ട് എന്നോട് വല്ലാത്ത ചോദ്യങ്ങൾ ചോദിച്ചാൽ എനിക്ക് മറുപടി പറയാൻ സാധിക്കും. അടുത്തത്, ఇങ്ങനെ ഒരു సంభవం మలయాళ సినిమాలో നടന്നു. హేమ కమిటీ నిజానికి 290 పేజీల నివేదిక తయారు చేసిందని, అందులో 44 పేజీలు కనిపించడం లేదని సమాచారం. ఈ పేజీల్లో సినీ పరిశ్రమలో తమను వేధించిన వ్యక్తుల పేర్లను మహిళలు పేర్కొన్నారు. నివేదిక నుంచి తొలగించిన మరో పేజీలో మహిళల్ని ఎలా వేధించారో, వారి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారో రాసి ఉందని సమాచారం. టాలీవుడ్ లోనూ మీటూ ఆరోపణలు రావడంతో హై లెవెల్ కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ రిపోర్ట్ ను పరిశీలిస్తే అసలు వర్క్ ప్లేస్ లో మహిళల రక్షణ కోసం ఎలాంటి ప్యానెల్ లేదని తేల్చింది. టాలీవుడ్ లో వేధింపులకు పాల్పడితే అంతరంగికంగా సమస్యను పరిష్కరించేందుకు కమిటీలే లేవు. అంటే వర్క్ ప్లేస్ లో ఏదైనా జరిగితే ముందుగా ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. అందుకే సినీ ఫీల్డ్ లో మహిళా సమస్యలను పరిష్కారానికి కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. చాలా మంది నటీమణులను అసభ్య పదజాలంతో దూషించేవారని తేలింది. నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాల్సి వచ్చినా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదని పేర్కొంది. మీటూకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారినే తిరిగి వేధించే పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇండస్ట్రీలో అవన్నీ కామన్లే అనే అభిప్రాయం టాలీవుడ్ లో ఉందని హై లెవెల్ కమిటీ తేల్చింది. ఆ రిపోర్ట్ ని ఒకసారి మీరు పరిశీలించి దానిని వెబ్సైట్ లో అందుబాటులో పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఆ కమిటీ రిపోర్ట్ ని బహిర్గతపరచలేదు. అంటే ఎవరికి అందుబాటులో లేకుండా ఉంచారు. దీని వెనక సినిమా పెద్దల హస్తం ఉందేమో, దీనికి ఒక రాజకీయ కోణం ఉందేమో అనిపించేలాగా అనుమానాలు రాకమానవు. తీవ్ర రూపం దాల్చకముందే అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక రకంగా ఇవాళ దేశం మొత్తానికి కేరళ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. హేమ కమిటీ రిపోర్ట్ని అందరు బహిరంగంగా ఉంచినందుకు గాను ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవాలి. మహిళల సమస్యల్ని మేము అడ్రస్ చేస్తాము అనే ఒక నమ్మకాన్ని మహిళా లోకానికి ఇవ్వాలి. అలాగే ఇలా వేధింపులు చేసే పురుషులకు కూడా ఇది ఒక హెచ్చరికలాగా ఉంటుందని మేము భావిస్తున్నాము. సినీ సెట్స్ లో మహిళలు తక్కువగా ఉండటం కూడా వేధింపులు జరగడానికి ఒక కారణమని హై లెవెల్ కమిటీ తేల్చి చెప్పింది. అందుకే ఇండస్ట్రీలోని 24 ఫ్రేమ్స్ లోనూ మహిళలుండేలా ప్రోత్సహించాలని సిఫార్సు చేసింది. యూనిట్ లో 1 నుంచి 4% మంది మాత్రమే మహిళలున్నారని చెప్పుకొచ్చింది. మహిళలకు ఒకే పనికి ఒకే వేతనం లేదా కనీస వేతనం ఇవ్వాలని, మినిమం గ్యారంటీ ఉండాలని సూచించింది. అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు పబ్లిక్ ప్లేసులు ఎంచుకోవాలని, తోటి మహిళల సమక్షంలోనే చేయాలని సలహానిచ్చింది. మహిళలకు ప్రత్యేకంగా వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్ ఉండేలా చిత్ర యూనిట్ చూడాలని పేర్కొంది. హై లెవెల్ కమిటీ రిపోర్ట్ లో సూచనలు, మహిళా భద్రతకు సంబంధించిన అంశాలున్నాయని, టాలీవుడ్ లో మహిళలను ఎవరు వేధించారన్న విషయంపై స్పష్టత లేదు. హేమ కమిటీ రిపోర్టు లాగే దీన్ని రూపొందించారా లేదా
కేవలం సలహాలు సూచనలకే పరిమితం చేశారా అన్నది రిపోర్ట్ బయటకు వస్తేనే తెలుస్తుంది. అందుకే హై లెవెల్ కమిటీ రిపోర్ట్ 2022ను బయట పెట్టాలని సమంత, నందిని రెడ్డి, ఝాన్సీ, సుమా లాంటి వారు కోరుతున్నారు.